ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గణపతి నవరాత్రి మహోత్సవ సందర్భంగా 32 గణపతి అవతారాల గురించి ధ్యాన శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ 28వదైన త్రిముఖ గణపతి గురించి తెలుసుకుందాం. ఈ త్రిముఖ గణపతి యొక్క ఆరాధన ధనిష్ఠా నక్షత్రం వాళ్ళు చేయడం చాలా విశేషము. ఈ గణపతి యొక్క ఆలయం పూరి జగన్నాథుడి ఆలయం దగ్గర ఉంది. ఈ గణపతి యొక్క ఆరాధన ధనిష్ఠా నక్షత్రం రోజు చేయడం అంతకన్నా విశేషం. ఓం గం త్రిముఖ గణపతయే నమః. ఈయన ధ్యాన శ్లోకం శ్రీమత్ తీక్ష్ణ శిఖాంకుశాక్షవరదాన్ దక్షే దధానః కరైః పాశంచామృతపూర్ణకుంభమభయం వామే దధానో ముదా పీఠే స్వర్ణమయారవిందవిలసత్ సత్కర్ణికాభాసురే శ్వాసీనః స్త్రిముఖః పలాశరుచిరో నాగాననః పాతునః అని ఈయన ధ్యాన శ్లోకం. ఈయన 6 చేతులతో 3 ముఖములతో కలిసి విరాజిల్లుతూ ఉన్నారు. ఈయన యొక్క ప్రార్థనా స్మరణలో దధానః కరైః దక్షిణ చేతి యందు కుడి చేతి యందు శ్రీమత్ తీక్ష్ణ శిఖాంశు అంటే తీక్ష్ణమైన అగ్రము కలిగిన అంకుశము మరియు అక్షము అంటే రుద్రాక్షమాల మరియు వరదహస్తముతో కూడిన ఒకవైపు, రెండవ వైపు పాశము అమృత కుంభమైన అమృత కుంభమును అభయహస్తంతో ఉన్న పీఠే స్వర్ణమయారవింద విలసత్ బంగారంతో తయారు చేయబడిన ఆసనముపై సత్కర్ణికాభాసురే అంటే స్వర్ణ కమలములతో కూడిన అలంకారము చేసిన ఈయన అలంకారంతో కూడిన శ్వాసీన స్త్రిముఖ సుఖాసనంలో కూర్చున్న 3 ముఖములతో కలిగిన పాలాశరుచిర రక్తవర్ణంతో ఉన్న నాగానన ఏనుగు ముఖం గలవాడైన గణపతికి నేను నమస్కరిస్తున్నాను అని. ఈ గణపతి యొక్క విషయం ఏంటంటే వరదహస్తము అభయహస్తము అని అంటారు. అంటే కింద వైపు నుంచి చెయ్యి కింద వైపు పెట్టి ఉంటే అది వరదహస్తము, చెయ్యి పైనుంచి ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటే అభయహస్తము అని. ఈ అభయహస్తము ఎడం చేతి వైపుకి, వరదహస్తము కుడి చేతి వైపుకి ఈ గణపతికి ఉంటుంది. ఈ గణపతి యొక్క విశేషం ఏంటంటే ఇవ్వడమే ఈయన మొదటి లక్ష్యము. కోరిన కోరికలు ఇవ్వడం అనేది మనం మామూలు భాషలో చెప్పుకున్న సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ తృతీయావస్థ నుంచి తురీయావస్థకి తీసుకెళ్లే గణపతే త్రిముఖ గణపతి. సత్వ మార్గము అంటే శాంతియుతంగా సన్మార్గము యందు భగవంతుని యందు భక్తితో పాటు సమర్పిత బుద్ధితో తన పని ఏదో తాను చేసుకుంటూ 10 మందికి మంచి చేసే అలవాటు లేదా విచారంతో వ్యక్తిత్వంతో కూడిన వాడై ఉన్నవాడు సత్వ గుణం కలిగినవాడు అని. రజోగుణుడు అంటే మంచి పని చేస్తూ 10 మందికి మంచి చేయాలనే భావనతో ఉంటూ తన సంపాదనని కూడా తను చూసుకుంటూ 10 మందికి సహాయం చేయడానికి 10 రూపాయలు తనకంటూ ఖర్చులకి 90 రూపాయలు పెట్టుకుని ఉంటూ మంచి చేసే అలవాటు ఉండి కూడా ఆ మంచిని చేసింది ఒకసారి అయితే చెప్పేది 10 సార్లు పైన చెప్పుకుంటూ దేవుడి యొక్క కృప నేను చేసిన తపస్సు వల్లే నాకు కలిగింది అనే అహంకార విచారంతో కూడిన వాడై భగవంతుని యందు భక్తి ఉండి చేసే పనిని ప్రతీదీ ప్రాపగండా అని అంటాం కదా, అలాగా పబ్లిసిటీ చేసుకుంటూ జీవించేవాడిని రజోగుణం అతడు. అలాగే తమోగుణం దేవతారాధన చేయడము కూడా ఒక భారమైన విషయంగా భావిస్తూనే తాంత్రిక పద్ధతి మాంత్రిక పద్ధతి అనే క్రూర పద్ధతులను లేదా క్షుద్ర పద్ధతులను అవలంబిస్తూ సహాయం అనే మాటకి దూరంగా ఉంటూ తనకు కావలసింది మాత్రమే చేసుకుంటూ స్వార్థయుతమైన జీవనంతో
తన పరివారము తప్ప ప్రపంచంతో ఎవరికి ఏవైనా పర్లేదనే ఆలోచనతో కూడిన వాడై నష్టం కలుగుతోంది అంటే ఎదుటివాడి కాళ్ళ వరకు అయినా పట్టుకునేవాడు, తనకి నష్టం లేదంటే ఎదుటివాడు ఏమైపోయినా పట్టించుకోనివాడు అనే భావన ఉన్నవాడిని తమో గుణం అంటారు. ఈ 3 గుణాల కన్నా 4వ గుణం ఒకటి ఉంది. అదే శ్రీరాములు వారి గుణ సమానమైన శక్తి. దాన్నే శ్రీమద్ వాల్మీకి రామాయణంలో కూడా చెప్తారు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ బ్రహ్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అంటే అన్ని రకమైన శుభ లక్షణములు అని 16 లక్షణముల గురించి వాల్మీకి మహాముని అడగగా నారదుల వారు చెప్పినట్టుగా ఉంటుంది. అలాగా ఈ తురీయావస్థ ఏదైతే ఉందో ఆ తురీయావస్థ శక్తిని పెంపొందించి 10 మందికి సహాయం చేయడం ఎంత అవసరమో తన వాళ్ళకి తన చూసుకోవడము అంతే అవసరం అంటూ మనస్సులో ఎటువంటి దుర్బుద్ధి దురాలోచన లేకుండా మంచి చేసేంత వరకు మంచి, మనకు అవసరమైనప్పుడు ప్రధానమైన దాన్ని మనం వాడుకునేటట్టుగా సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో దానికి ఉపరితలమైన తురీయావస్థ అయిన మహాగుణాన్ని కలిగిన వాడై మానవుడు ఉండినప్పుడు దాన్నే ఉన్నత పురుషుడు, పురుషోత్తముడు అని అంటాం అన్నమాట. మహాభారతంలో కృష్ణుడు లాంటి వాడిని పురుషోత్తముడు అని అంటాం. అన్ని రకముల కృష్ణావతార విషయాలలో లీలలు తీసివేయగా కృష్ణుడు ఎలా అయితే జీవించాడో అలా ప్రతి మనిషి జీవించవచ్చు. లీలలకి శక్తి కావాలి. లీలలు లేకుండా మానవ రూపంలో కృష్ణుడు ఎలా అయితే ఆలోచనిచ్చాడో, ఎలా అయితే తన ఆలోచనలు ఉండేవో, ఎలా అయితే కృష్ణుడి యొక్క మార్గదర్శకాలు ఉండేవో, ఎలా అయితే కృష్ణుడి యొక్క వ్యక్తిత్వం ఉండేదో అలా జీవించడం కూడా మహా యోగదాయకము, పురుషోత్తముడి లక్షణము అని అంటారు. అటువంటి సత్వరజస్తమో గుణాన్ని ప్రారదోసి ముఖ్యమైన మహాగుణాన్ని కలిగించే పురుషోత్తముణ్ణి చేయగలిగిన గణపతే ఈ త్రిముఖ గణపతి. ఈయన మంత్రజపం ఓం గం త్రిముఖ గణపతయే నమః. అందుకే ఈయన గుడి కూడా పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో ఉంది. గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః.